హాయ్ గైస్, మన గ్యాంగ్టాక్ ట్రిప్ లో భాగంగా సెకండ్ డే ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. అట్ ప్రెసెంట్ మనం టిఫిన్ చేస్తున్నాము. చూడండి, ఆ ఫుడ్ అయితే చాలా బాగుంది, కానీ ఒక మసాలా లేదు, ఒక కారం లేదు. ఈరోజు సైట్ వ్యూస్ అన్ని అప్డేట్ చేస్తాను. మీకు ఏ లొకేషన్ నచ్చిందో కామెంట్ చేయండి. మన గ్యాంగ్టాక్ ట్రిప్ లో సెకండ్ డే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈరోజు మనం ఫస్ట్ థింగ్ హనుమాన్ టాక్, గణేష్ టాక్ అండ్ రోప్ వే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇక్కడ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్ అన్ని గ్యాంగ్టాక్ లో సిటీస్ అన్నమాట. ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో వన్స్ ఇక్కడ సిటీ వ్యూస్ అన్ని అయిపోయినాక మనం డైరెక్ట్ గా డార్జిలింగ్ కి వెళ్ళిపోతాము. ఈ రోజుతో ఇక్కడ గ్యాంగ్టాక్ ట్రిప్ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు నైట్ కల్లా మనం డార్జిలింగ్ రీచ్ అవుతాము. గైస్, మనం డిస్కస్ చేసినట్టుగా లైక్ గణేష్ టాక్ అయితే వచ్చాము. ఇందాక నుంచి గణేష్ టాక్ అంటే నేను స్ట్రీట్ అనుకున్నాను, బట్ ఇక్కడ మనకి గణేష్ టెంపుల్ అనమాట. సో లోపలికి ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫస్ట్ డే 2 అనేది గణేశుడి దర్శనంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, లోపలికి వెళ్ళాక వ్యూ చూద్దాం, లైక్ గాడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది చూద్దాము. లైక్ మనకి స్పెషల్ గా డ్రెస్సెస్ ఇగో ఇలా ఇస్తారనమాట. ఫోటోషూట్ తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. మనోడు ట్రై చేస్తున్నాడు. ఇతని పేరు వచ్చేసి మాలిక్. ఆల్రెడీ వేసాడు, ఎగ్దమ్ ఉన్నాడు. మాలిక్ చించు కైసా ఐసా 50 రూపీస్, ఓన్లీ 50 అంట. మనోడు అయితే మాత్రం మస్తున్నాడు. వ్యూ కూడా బాగుంది. అసలు నిజంగా నేను వచ్చిన టూర్ లో బెస్ట్ టూర్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనోళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు, వచ్చిన బ్యాచ్ అంతా. ఆగట్లేదు అసలు. బ్రో ఒకసారి ఇటు చూడు. అయితే మొత్తానికి ఆగట్లేదు. లోపల ఏదో వ్యూ చూశాడు, అది దిగడానికి ఊరికే పరిగెడుతున్నాడు. సో గాయ్స్, ఇదైతే టెంపుల్ వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓల్డ్ గణేష్ టెంపుల్ అలా ఉందని చెప్తున్నారు. దాన్ని ఇప్పుడు మాడిఫై చేసి ఇలా చేశారు. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. గాయ్స్, మనం గ్యాంగ్టాక్ లో గణేష్ టాక్ వచ్చేసాము. టాక్ అంటే టెంపుల్ అనుకుంటా నేను. సో ఒకసారి దేవుడిని దర్శనం చేసుకుని నారాయణాయ శృతి దివ్యోసుతాయ గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే. నమస్తే బ్రహ్మరూపాయ విష్ణురూపాయ తే నమో. నమస్తే ఇంద్రరూపాయ పరిరూపాయ తే నమో. సో గాయస్, గణేష్ అయితే చాలా బాగున్నాడు. దర్శనం చేసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది. మన గణేష్ చూసాం కదా, చాలా తెల్లగా ఉన్నాడు. స్పెసిఫిక్ వైట్ మార్బుల్ అంట, ఓన్లీ ఇక్కడే దొరుకుతుందంట. ఆ మార్బుల్ తో చేశారంట. గణేష్ ని దర్శనం చేసుకోవాలని చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూస్తే వాళ్ళ ఆచారం ప్రకారం ఏదో మ్యారేజ్ జరుగుతున్నట్టు ఉంది. ఐ థింక్ సో. ఇందాక కపుల్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ మ్యారేజ్ చేపిస్తున్నారు వాళ్ళని. అండ్ అక్కడ చూస్తే అక్కడ న్యూ కపుల్స్ వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు రూల్స్ ఫాలో అవుతున్నారు. బట్ అమ్మాయి అయితే చాలా బాగుంది. అక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటది అంటున్నారు. స్పెషల్ వ్యూ పాయింట్ పెట్టారు. అక్కడికి వెళ్ళి ఒకసారి వ్యూని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గాయస్, వ్యూ పాయింట్ కి అయితే వచ్చాం, కానీ మొత్తం ఫాగ్ తో కవర్ అయిపోయింది అసలు. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అక్కడ ఒక పోల్ లాగా కనిపిస్తుంది కదా, అది మన రూమ్ లోంచి చూస్తే ఏదో పెద్ద హిల్ పైన ఉన్నట్టుంది. బట్ మనం ఇప్పుడు దానికంటే పైన హిల్కి వచ్చాము. నాకైతే కంప్లీట్ గా నేను ఒక లైక్ మేఘాల మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంత హైట్ లో క్లౌడ్స్ మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి మొత్తం ఫాగ్ కవర్ చేసేసింది. ఈ వ్యూ చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ ఫ్లైట్ మనం ఉండి చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. నాకు కంప్లీట్ గా ఒక ఇటలీ ప్లేస్ ని విజిట్ చేసినట్టుంది. ఇటలీ అట్మాస్ఫియర్ కూడా ఇలానే ఉంటుంది. నాకైతే ఈ వ్యూ పాయింట్ చాలా చాలా బాగా నచ్చింది. మీకు పాసిబుల్ ఉంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి విజిట్ చేయండి. ఎవరైనా డార్జిలింగ్ గ్యాంగ్టాక్ ప్లాన్ చేసుకుంటే గణేష్ టాక్ కి ఎర్లీ మార్నింగ్ తీసుకొని రమ్మని చెప్పండి. ఇక్కడ గణేష్ టాక్ దగ్గర నేను మా మమ్మీకి మఫ్లర్స్ లాంటివి తీసుకుంటున్నాను. ఈ మేడం ఏదో చెప్తున్నారు పేరు. క్యా నేమ్ బతావ్ ఎక్ బార్.
तुम्हारा नेम नहीं, हाँ मेरा एक बार बताओ। ऐसा अच्छा है। ट्रेडिशनल वाला शॉल है ये। ओके, सिक्किम में मिलता है। సిక్కిం में मिलता। ఓకే शॉल 300 ఓకే, మా మమ్మీ వైట్ ఉంటది కాబట్టి కొంచెం సెట్ డార్క్ కలర్ సెట్ అవుతుందని తీసుకుంటున్నాను। फाइनल रेट बता। एंड वो मफलर का नाम क्या है? इसका मफलर नहीं है, इसको शॉल షోల్ బోల్ అనేది కాదు, ఇది మంచిగా ఉందని తీసుకున్నాను। యాకుల్ కా షాల్ అంట, మనకేమో నార్మల్ గా మఫలర్ అంటున్నాం। ఓకే, థ్యాంక్ యూ మ్యామ్। అండ్ గైస్ ఈ దీంతో మనకి గణేష్ టాక్ దగ్గర కంప్లీట్ అవుతుంది। సో నెక్స్ట్ ప్లేస్ విజిట్ చేసే దగ్గర అక్కడ కూడా ఏమైనా ఉంటే డిఫరెంట్ గా చేద్దాం। బట్ ఇవైతే ఇక్కడ ప్రోడక్ట్ కాబట్టి డెఫినెట్ గా మనం ఒక మెమొరీ లాగా తీసుకుంటున్నట్టు ఉంటది అనే ఉద్దేశంతో అయితే నేను తీసుకుంటున్నాను। బాయ్, ఇంతటితో ఈ గణేష్ టాక్ విజిట్ అనేది కంప్లీట్ అయింది। నెక్స్ట్ ప్లేస్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। సో గైస్ మనం హనుమాన్ టాక్ దగ్గరికి వచ్చేసాము। వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఒకసారి చూడండి హనుమాన్ టాక్। సో టోటల్ వ్యూ అయితే బాగుంది అండ్ హనుమాన్ టాక్ ఎంట్రన్స్ అయితే ఇది షాపింగ్ కీపింగ్ ఏం లేకుండా ఎంట్రీలోనే గణేష్ కి బెల్ ఉంది। సో గైస్ వ్యూ అయితే బాగుంది కానీ చాలా హైట్ ఉన్నట్టుంది అండ్ దట్టు మన డ్రైవర్ కూడా టైం తక్కువ ఉంది, మనం డార్జిలింగ్ వెళ్ళాలి, తొందరగా కంప్లీట్ చేయమన్నారు। సో తొందరగా దేవుడిని దర్శనం చేసుకొని వ్యూ చూసేసి డార్జిలింగ్ వెళ్ళిపోదాం। గైస్ ఇక్కడ చూడండి హనుమాన్ టెంపుల్ దగ్గర సంజీవని అని బోర్డు పెట్టారు। సో దీనికి ఏమైనా హిస్టరీ ఉందేమో తెలుసుకొని అప్డేట్ చేస్తా। సో టెంపుల్ అయితే ఎక్కేస్తున్నాము। ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, మనోడు చాలా బాగుంది, అస్సలు వండర్ఫుల్ వ్యూ పాయింట్, బ్యాక్గ్రౌండ్ హిల్స్ ఇదంతా। సో గైస్ యాక్చువల్గా నేను టెంపుల్ వచ్చింది అనుకున్నాను, ఇంకా చాలా లాంగ్ ఉంది, నాకు అప్పుడే ఆయాసం వస్తుంది। మనం కింద సంజీవని అని చూసాం కదా, టెంపుల్ చాలా లాంగ్ ఉంది, అక్కడికి వెళ్ళి అప్డేట్ తీసుకొని ఇంకా తెలుసుకుందాం పదండి। సో గైస్ ఫైనల్ గా మనం టెంపుల్ రీచ్ అయ్యాము। ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి। ఫస్ట్ అయితే దేవుణ్ణి దర్శనం చేసుకుందాం। సారీ, హనుమాన్ని చూడండి చాలా ఎలిగెంట్ గా ఉన్నాడు। నెక్స్ట్ మనం ఈ వ్యూని ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనం ప్రీవియస్ గా బాబా మందిర్ ఎక్స్ప్లోర్ చేశాం కదా, ఆయన్ని కూడా ఇక్కడ స్పెషల్ గా ఒక గాడ్ లాగా కన్సిడర్ చేస్తూ టెంపుల్లో పెట్టారు। సో మనకి ఆపోజిట్ గా చూస్తే సీతారాముల టెంపుల్ ఉంది, సో లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం। గైస్ చాలా ఎలిగెంట్ గా ఉన్నారు। ఫోటోస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని ఉంది, నేను తెలియకుండా వెళ్ళాను, బట్ ఎవరు లేరు కాబట్టి ఓకే ఫైన్। బట్ ఇక్కడ ఒక సెపరేట్ రూమ్ ఉంది, ఇక్కడ దేవుడి గురించి చాలా శ్రీరామ్ హనుమాన్ ఒక చరిత్ర అనేది చాలా ఎలిగెంట్ గా రాశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి। అది హనుమాన్ రాముడు రావణాసుడి యుద్ధం స్పెసిఫిక్ సీను చాలా బాగా అయితే ఆర్టిస్ట్ ఎవరో కానీ నిజంగా విజువల్ గా క్రియేట్ చేసి పెట్టారు। నాకైతే డైరెక్ట్ గా చూస్తుంటే ఒక రియల్ పర్సన్స్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఉంది, రియల్లీ ఫెంటాస్టిక్ అనమాట। టెంపుల్ నుంచి వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది, అసలు మస్తు, నేనైతే పర్సనల్ గా మస్తు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను। మౌంటైన్ వ్యూస్, క్లౌడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేయండి ఫ్రెండ్స్। మనం ఆల్రెడీ ఐ థింక్ 6,000-7,000 ఫీట్స్ హైట్ లో ఉన్నాము ఫ్రమ్ సీ లెవెల్ నుంచి అండ్ ఈవెన్ ఇక్కడ హిల్స్ చూడండి, అక్కడ క్లౌడ్స్ ఫాగ్ అనేది హిల్స్ పై నుంచి ఎలా పాస్ అవుతుందో చూడండి। ఒక సెపరేట్ వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంది, ఒకసారి అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం। రియల్లీ గాయస్ డెఫినెట్ గా ఎవ్వరు మిస్ అవ్వద్దు, గ్యాంగ్టాక్ ఇది చాలా బాగుంది। బట్ ఇక్కడ ఇందులోకి వెళ్దాం అనుకున్నాం కానీ ఎంట్రన్స్ లేదంట, బట్ డ్యూ టు సమ్ లైక్ సేఫ్టీ ఇష్యూస్ అనేది క్లోజ్ చేశారంట। బట్ వ్యూ మాత్రం డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ ఇది। ఆపోజిట్ గా వేరే వ్యూ పాయింట్ కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం। అక్కడ వ్యూ పాయింట్స్ కి వచ్చాం గైస్, ఈ టెంపుల్ లో వ్యూ పాయింట్స్ అయితే అసలు వండర్ఫుల్ ఉన్నాయి, నాకు ఈ ప్లేస్ లో ఉండాలనిపిస్తుంది కానీ మనది ఇక్కడ కాదు కాబట్టి వన్స్ టైం అయ్యాక వెళ్ళాలి తప్పదు।
వ్యూ చూడండి గైస్, ట్రై చేస్తున్నాం సార్. ఇలా ఏదో పెడతారు కదా. సో మన వ్యూ పాయింట్స్ అంతా హనుమాన్ టెంపుల్ వ్యూ పాయింట్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం రోప్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ వన్ థింగ్, మనం ఇందాక సంజీవని అని మాట్లాడాం కదా, జస్ట్ అంబియన్స్ కోసం అలా పెట్టారంట. బట్ నేను సో ఇంతటితో మన హనుమాన్ టెంపుల్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం రోప్ వేకి వెళ్తున్నాము. అబ్బా కోల్డ్, మన వాళ్ళు వస్తున్నారు, మన వాళ్ళు కార్లో వెయిట్ చేస్తున్నారు, తిట్టుకోకుండా ముందు వెళ్ళిపోతారు.